నుంచి మేము చిన్న ఉన్నప్పుడు మా అక్కలు మా చిన్నమ్మలు మా పెద్దమ్మలతో బతుకమ్మ ఆడేది. వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ వెనకాల వచ్చేది. అదే విధంగా అప్పుడు చెరువులో కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టేది. కానీ కొందరు భూ బకాసురులు ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. కోర్టులో ఎన్నో రోజులు ఏడిపించారు. నిన్నటి వరకు కూడా కోర్టులో మా మీద రంగనాథ్ మీద కేసు వేయడం జరిగింది. ఏదైనా మొత్తం మీద ఇది జ్యుడిషియరీ కూడా మా ఫేవర్ లో వచ్చింది. అందుగురించే ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. దీనికి కారకులు కూడా 5 నెలలలో ఇంత మంచి అవకాశం కల్పించిన రంగనాథ్ గారికి మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీనికి 7-8 కోట్లు శాంక్షన్ చేసి కేవలం బతుకమ్మనే కాదు, రోజు 60 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు వాకింగ్ చేయాలని, వాకింగ్ కూడా చేయ అవకాశం కల్పించాడు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి అదే విధంగా కొన్ని చెరువులు కూడా రంగనాథ్ గారు ఐడెంటిఫై చేశారు. ఆ చెరువులలో కూడా బాగు చేసి మంచి వాతావరణంలో మంచి గాలి ఉండాలని, అదే విధంగా బతుకమ్మ కుంటలో నీళ్లు ఉంటే మరి గ్రౌండ్ లెవెల్ కూడా నీళ్లు పెరుగుతాయి, అందరికి ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం రండి. ఇవాళ సద్దల బతుకమ్మ, రేపటి నుంచి రేపైతే దాండియా ఉంటది. ఆ తర్వాత ఏది రావణాసురుని కాల్చేది ఉంటది. అంబర్పేటలో పెద్ద సంఖ్యలో రావాలని, అదే విధంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పిల్లలతో అదే విధంగా మీ అక్కలు చెల్లెళ్ళు వచ్చి రేపు కూడా ఆడవచ్చు, మీరు ఎల్లుండి కూడా ఆడవచ్చు. బతుకమ్మ ఇది ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది. బతుకమ్మ పండుగ దానికి ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత రోజు పొద్దున సాయంత్రం 2 సార్లు వాకింగ్ చేసే వాళ్ళు రావచ్చు. ఈ చెరువును చూసినందుకు బతుకమ్మ కూడా చూసినందుకు రావచ్చు. అందరూ ఎంజాయ్ చేయండి, అందరూ సుఖపడాలని దేవుని ఒకటే కోరుతున్నారు. 2వ తేదీ వరకు వర్షం కొద్దిగా తగ్గి వానదేవుడు నేను చెప్తున్నా. గంగమ్మ తల్లి ఎవరు? శివునికి చెప్తున్నాను, మీ గంగమ్మకు చెప్పు, ఈ 3 రోజులు వర్షం లేకపోతే మా అక్కలు చెల్లెళ్ళు బాగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత 3వ తారీఖు వెళ్ళిపోతున్నాయి. వరద వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది కనుక ఇది వేస్ట్ కాకుండా ఏది వానని కొద్దిగా ఆపు గంగమ్మ.